సో, మిడిల్ ఈస్ట్‌ల వార్ యొక్క ముఖ్యంగా 2 ఇంపార్టెంట్ పాయింట్లు మనం మాట్లాడుకోవాలి. సారీ. మిడిల్ ఈస్ట్‌లో ప్రెజెంట్ అయితే 2 ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఖచ్చితంగా మనం ఇప్పుడు మాట్లాడుకోవాలి. ముఖ్యంగా మెయిన్ వచ్చేసి రష్యా అధ్యక్షుడు పుతిన్ ట్రంప్‌కి కాల్ చేసి 90 నిమిషాలు మాట్లాడడం. నెక్స్ట్ యూఎస్ సెంట్రల్ కమాండ్ ట్రంప్‌కి 3 ముఖ్యమైన అంశాలనైతే సూచించడం జరిగింది. అంటే యాక్షన్ ప్లాన్ ఎలా ఉండాలి, ఇరాన్ పైన అటాక్ అనే దాని పైన 3 అయితే అంశాలను సూచించడం జరిగింది. ముఖ్యంగా ఫస్ట్ మనము ట్రంప్ యొక్క 3 అంటే 3 స్ట్రాటజిక్ ప్లాన్ ఏందో ఒకసారి మనం ప్రెజెంట్ ఒకసారి చూస్తే, ముఖ్యంగా ప్రెజెంట్ అయితే భీకరంగా ఎయిర్ స్ట్రైక్ చేయడం ఇరాన్ పైన అనేది ప్రెజెంట్ ఫస్ట్ ప్లాన్ అని చెప్తున్నారు. వాళ్ళ మౌలిక సదుపాయాలకు సంబంధించి అన్ని విధాలుగా అటాక్ చేయడం, ఎయిర్ స్ట్రైక్ చేయడం అండ్ తర్వాత భూభాగం పైన గానీ, తర్వాత వాటర్‌లో గానీ ఓవరాల్‌గా అన్ని మౌలిక సదుపాయాలను వాళ్ళని దిగ్బంధనం చేసి ఓవరాల్‌గా కంటిన్యూ హెవీ ఎయిర్ స్ట్రైక్‌లు చేసి వాళ్ళనైతే ఆక్యుపై చేసుకోవడం, కంప్లీట్ ఇరాన్‌ని కంట్రోల్‌లోకి తెచ్చుకోవడం ఫస్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అని. తర్వాత వచ్చేసి సెకండ్ ప్లాన్ వచ్చేసి స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్‌ని కంప్లీట్ మొత్తం కంట్రోల్‌లోకి తీసుకురావడం. అంటే నౌకల రాకపోకలనేది కంప్లీట్ మొత్తం ట్రంప్ అంటే యూఎస్ సెంట్రల్ కమాండ్ చేతిలో ఉండేటట్టు ప్లాన్ చేయడం. ముఖ్యంగా ప్రెజెంట్ అయితే చూస్తే ఒక సైడ్ భాగం వచ్చేసి ఇరాన్ ఆక్యుపై చేయడం జరిగింది. ఇంకొక సైడ్ వచ్చేసి యూఎస్ ఆర్మీ అయితే ఆక్యుపై చేసింది. అలా కాకుండా ఓవరాల్‌గా ప్రెజెంట్ అయితే కంప్లీట్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్‌ని వాళ్ళ కంట్రోల్‌లోకి తీసుకోవాలి. అంటే భీకరమైన దాడులు చేయాలనేసి ప్రెజెంట్ అయితే యూఎస్ సెంట్రల్ కమాండ్ డిసైడ్ అయినట్టు సెకండ్ యాక్షన్ ప్లాన్ అదే అని. ముఖ్యంగా అంటే ఇరాన్‌కి చూస్తే మెయిన్ ఆయుపట్టు అనేసి స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజే. అంటే వాళ్ళు తగ్గడం గూడా ప్రెజెంట్ ఇరాన్ యుద్ధంలో తగ్గడానికి మెయిన్ కారణం గూడా ఎప్పుడైతే నావల్ బ్లాకేడ్ చేయడం జరిగిందో ట్రంప్ నావల్ బ్లాకేడ్ చేశాడు ఆర్మీతోని. సో, అప్పటినుంచే ఇరాన్ కొంచెం తగ్గినట్టయితే మనకు కనపడింది. సో, ఓవరాల్‌గా ప్రెజెంట్ అయితే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్‌ని మొత్తంగా ఆక్యుపై చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళకు ఆర్థికంగా ఆల్రెడీ చితికిపోయి ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళు లొంగే అవకాశం ఉందనేసి సెకండ్ యాక్షన్ ప్లాన్ వాళ్ళు అంటే సెంట్రల్ కమాండ్ యూఎస్ సెంట్రల్ కమాండ్ డిసైడ్ చేయడం జరిగింది. తర్వాత థర్డ్ యాక్షన్ ప్లాన్ వచ్చేసి ప్రెజెంట్ వాళ్ళ దగ్గర ఉన్న ఎన్రిచ్డ్ యురేనియం నిల్వలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం ఆక్యుపై చేసుకోవడం. అంటే ముఖ్యంగా మెయిన్ ఇరాన్ యొక్క ఆయుపట్టు ఇంతకుముందు చెప్పినట్టు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ తర్వాత ఎన్రిచ్డ్ యురేనియం యాక్టివిటీస్. తర్వాత ఆ నిల్వలు ఏవైతే ఉన్నాయో ఆ నిల్వలనైతే తీసుకోవడం 140 నుంచి 150 కేజీ టన్స్ ఉన్న వాటిని నిల్వలనైతే ఆక్యుపై చేసుకొని మొత్తం సరెండర్ చేసుకోవాలి వాళ్ళను. ఓవరాల్‌గా మొత్తం యురేనియం యాక్టివిటీని మొత్తము ఆపేసి ప్లస్ ఆ నిల్వలనైతే వీళ్ళు అంటే వీళ్ళు ఆక్యుపై చేసుకోవాలనేసి ప్రెజెంట్ అయితే పెద్ద ప్లాన్ అయితే అంటే 3 స్ట్రాటజిక్ ప్లాన్‌లోని యాక్షన్ ప్లాన్‌లనైతే డిసైడ్ చేయడం జరిగింది. అంటే యూఎస్ సెంట్రల్ కమాండ్ ట్రంప్‌కు సూచించిన 3 యాక్షన్ ప్లాన్స్ ఇవనేసి ప్రెజెంట్ అయితే డిసైడ్ అయ్యారు. తర్వాత అంటే ఈ విషయాన్ని తెలిసిన పుతిన్ అయితే ట్రంప్‌కు కాల్ చేసి 90 నిమిషాలు మొత్తం వార్ యొక్క పరిస్థితులు, యుద్ధం యొక్క పరిస్థితుల గురించి మాట్లాడడం అయితే చూడొచ్చు. ముఖ్యంగా ట్రంప్ అయితే ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఫోన్ కాల్ తర్వాత ఇరాన్ పైన దాడులు చేస్తే మాత్రం ఇంకా ప్రపంచం అయితే సహించం. ప్రపంచ దేశాలైతే అంతర్జాతీయంగా ఖచ్చితంగా యూఎస్‌నైతే ఎదుర్కొంటామని చెప్పడం. టెహరాన్ పైన అటాక్ అనేది ప్రపంచం మొత్తానికి మంచిది కాదనేసి పుతిన్ ఏదైతే ఉందో గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సో, సీజ్ ఫైర్ ప్రెజెంట్ అయితే కంటిన్యూ చేయడం జరుగుతుంది. దాన్ని మాత్రం పుతిన్ సమర్థించాడు. ఓవరాల్‌గా పుతిన్ చెప్పేదేంటంటే ప్రెజెంట్ అయితే సిట్యుయేషన్ అంటే ఇరాన్ పైన దాడి అనేది చాలా బాధాకరం అండ్ చాలా అది ప్రపంచానికే పెద్ద నష్టం అనేసి ప్రెజెంట్ చెప్పడం జరుగుతుంది. ప్రపంచం ప్రెజెంట్ అల్లకల్లోలంగా ఉంది. సో, ప్రెజెంట్ మీరు వార్‌ని ఆపాలి. ఖచ్చితంగా సీజ్ ఫైర్‌ని కంటిన్యూ చేయాలి. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ పైన ఒక నిర్ణయం రావాలి. ఇరు దేశాలు మాట్లాడుకొని శాంతి చర్చలు జరిపి ఖచ్చితంగా ఒక కొలిక్కి రావాలని చెప్పడం జరిగింది. అది కాకుండా మేము ఎలాగైనా ఇరాన్ పైన అటాక్ చేస్తామని వస్తే మాత్రం మేము ఇరాన్‌కి అండగా ఉంటాం. ఖచ్చితంగా ఇప్పుడే ఇరాన్ పైన జరిగిన దాడినైతే మేము ఖండిస్తున్నాం అనేసి పుతిన్ అంటే గట్టి వార్నింగ్ ఇయ్యడం అయితే ట్రంప్‌కు ఒక పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పాలి. సో, చూడాలి అంటే ఇరాన్‌కి పుతిన్ సపోర్ట్ ఇచ్చినట్టు పుతిన్‌కి ఎవరెవరు సపోర్ట్ ఇస్తారు ప్రపంచమంతా అనేది ప్రెజెంట్ పెద్ద ప్రశ్నగా మారింది. మెయిన్ ఒక బలమైన రష్యా లాంటి దేశం
ఇరాన్‌కి సపోర్ట్ ఇయ్యడం అనేది ప్రెజెంట్ ఇప్పుడు ట్రంప్ దగ్గర ఉన్న పెద్ద హెడేక్ అని చెప్పాలి. ఆయన ప్రెజెంట్ అయితే 3 స్టెప్స్ యాక్షన్ ప్లాన్‌లో ఉన్నాడు. ఆ విషయం తెలిసిన పుతిన్ అయితే కాల్ చేయడం, ఇరాన్ పైన అటాక్ చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రపంచం అయితే మిమ్మల్ని ఒప్పుకోదు. ప్రపంచ దేశాలన్నీ కలిసి మిమ్మల్ని ఎదుర్కొంటామనేసి గట్టిగా వార్నింగ్ ఇయ్యడం జరిగింది. ప్రెజెంట్ అయితే సిట్యుయేషన్ బాగాలేదు. అంటే ద్రవ్యోల్బణం అంటే మొత్తం ఓవరాల్‌గా ఆర్థికంగా ఆర్థిక సంక్షోభం వచ్చే అవకాశం ఉంది. రిసెషన్ వస్తుంది. సో, ఖచ్చితంగా మీరు యుద్ధం పైన ఒక డెసిషన్ తీసుకోవాలనైతే ప్రెజెంట్ చెప్పడం జరిగింది. తర్వాత అంటే అమెరికా లేదా ఇజ్రాయెల్ మళ్ళీ ఇరాన్‌పై దాడి చేస్తే ఇది కేవలం ఇరాన్‌కే కాదు మొత్తం ప్రపంచానికి ఎక్స్‌ట్రీమ్‌లీ డ్యామేజింగ్ కాన్సిక్వెన్సెస్ వస్తాయని చెప్పడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. అంటే మిడిల్ ఈస్ట్‌లో మొత్తం యుద్ధంలో చిక్కుకునే అవకాశం ఉంది. ఆయిల్ సప్లై భారీగా డిజాస్టర్ అవుతుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ భారీ ప్రభావం చూపుతుంది. పుతిన్ మరో విషయం కూడా చెప్పారు. డిప్లొమసీ ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలనేసి పుతిన్ చెప్పడం జరిగింది. ప్రెజెంట్ ట్రంప్ ప్లాన్ ఓవరాల్‌గా 3 ఆప్షన్స్ ప్లాన్ ఏదైతే ఉందో అది డ్రాప్ చేసుకోవాలని పుతిన్ అయితే చెప్పడం జరిగింది. సో, ఓవరాల్‌గా ప్రెజెంట్ మెయిన్ అప్డేట్స్ ఏందంటే ట్రంప్ యొక్క 3 యాక్షన్ ప్లాన్ ప్లస్ పుతిన్ యొక్క 90 మినిట్స్ కాల్ అనేది యుద్ధంలో ప్రెజెంట్ బిగ్ అప్డేట్ అని చెప్పాలి. చూడాలి ట్రంప్ ఏ విధంగా రియాక్షన్ ఇస్తాడు, దానికి ఇరాన్ ఏ విధంగా శాంతి చర్చలకు వస్తుందనేది ఇప్పుడు ప్రెజెంట్ అందరూ ప్రపంచమంతా వెయిట్ చూస్తున్నారు. ఎందుకంటే ఆయిల్ సప్లై ఆగిపోయింది. ప్రపంచం అంతటా ఒక ఆర్థిక సంక్షోభం నెలకొంది. ముడి చమురు ఆగిపోతే మాత్రం ట్రాన్స్‌పోర్టేషన్ అయితే దెబ్బతినే అవకాశం ఖచ్చితంగా ఉంది. తర్వాత అంటే నిత్యావసర వస్తువులు సామాన్య మానవుడి పైన కూడా దీని ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా ఉంది. ఈరోజు చూస్తే ముడి చమురు కూడా 120-125 డాలర్లు బ్యారెల్ వచ్చేసి పోవడం అనేది కూడా మనం అబ్జర్వ్ చేసినాం. సో, ఈ విధంగానే కంటిన్యూ అయితే 130-140కి వస్తే ఆ రిసెషన్ అయితే మనం ఎవరు ఊహించలేమనేసి ఎక్స్‌పర్ట్ చెప్పడం జరుగుతుంది. ప్రెజెంట్ అయితే ట్రంప్‌కి పుతిన్ చేసిన కాల్ అనేది ఒక పెద్ద చర్చ అని చెప్పొచ్చు. యుద్ధం ఏ విధంగా మలుపు తిరుగుతుందనేది ఇప్పుడు పెద్ద ఇంపార్టెంట్ విషయం.